పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనం వరకు. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలుగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసుగుడు. మీతో బంగారమున గాని వెండిని గాని రాగిని గాని కొనుపోవలదు. ప్రయాణమునకై సంచిని గాని 2 అంగీలను గాని పాదరక్షములు గాని చేతి కర్రను గాని తీసుకొని పోవలదు. ఏలయన పనివాడు తన భత్యమునకు అర్హుడు. ఏ పట్టణమును గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వానిని వెదుక్కొనుడు. అచ్చటి నుండి వెడలిపోవు వరకు వాని ఇంటినే ఉండుడు. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇంటివారు యోగ్యులైన మీ దీవెనలను పొందుదురు. లేదేని మీ దీవెనలు మిమ్ము తిరిగి చేరును. ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలకింపకపోయినచో ఆ ఇంటిని గాని పట్టణమును గాని విడిచిపొండు. మీ పాదధూళిని సైతము అచ్చటిని విదిలించిపొండు. తీర్పు దినమున ఆ పురవాసుల గతి కన్నా సొదొమ గొమొర్రా ప్రజల గతియే మెరుగుగా నుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, క్రీస్తు ప్రభు తన శిష్యులను పంపుతూ వారికి కొన్ని నియమ నిబంధనలను వారికి నిర్దేశిస్తూ ఉన్నారు. అదే విధముగా ప్రతి క్రైస్తవుడికి, ప్రతి బోధకునికి, ప్రతి గురువు కూడా దేవుడు ఈ యొక్క నియమ నిబంధనలను బోధిస్తూ ఉన్నారు. కాబట్టి బోధకుడు అనేటువంటి వాడు, బోధించేటువంటి వాడు తప్పనిసరిగా ఈ బాధ్యతలు కలిగి ఉండాలని తెలియపరుస్తున్నారు. మొదటిగా బోధించేటువంటి ప్రతి బోధకుడు దేవుని యొక్క రాజ్యము సమీపించినది అని బోధించాలని వారికి తెలియపరుస్తూ ఉన్నారు. అనగా ప్రతి మానవుడు కూడా పాపపు మార్గాన్ని విడిచిపెట్టి తిరిగి మరలా దేవుని యొక్క మార్గములో నడవాలి అని దేవుని యొక్క భావం మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ రీతిగా మనం బోధించాలి ప్రతి క్రైస్తవుడు, ప్రతి గురువు కూడా అని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇక రెండవది మనం చూసినట్లయితే గనక 8వ వచనములో దేవుడు తాను ఎన్నుకున్నటువంటి శిష్యులకు సర్వ అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. రోగులను స్వస్థపరిచేటువంటి అధికారము, ఇదిగో పిశాచములను వెళ్ళగొట్టేటువంటి అధికారము, కుష్ఠరోగులను శుద్ధి చేసేటువంటి అధికారము వారికి ఇస్తూ ఉన్నాడు. ఈ విధముగా దేవుని యొక్క అధికారాన్ని పొందినటువంటి ప్రతి ఒక్క గురువు, అదేవిధంగా బోధించేటువంటి బోధకుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, మన గొప్పను చెప్పుకోవడానికి కాదు కానీ, మనం గొప్పవారమని చూపించుకోవడం కాదు కానీ, ఇది దేవుని యొక్క అనుగ్రహం వలన ప్రజలకు సేవ చేయడానికి దేవుడు మనకు ఒక అంతస్తు ఇచ్చాడు అని మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క అధికారము, ఇదిగో పిశాచములను వెళ్ళగొట్టేటువంటి అధికారము, రోగులను స్వస్థపరిచేటువంటి అధికారము, దైవిక కార్యక్రమములను చేసేటువంటి అధికారము దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇతరుల యొక్క రక్షణార్థ కొరకు మనం పాటుపడాలని, దేవుని యొక్క కృపను ఇతరులకు అందించడం కొరకు మనం పాటుపడాలి అంతేగాని మన వ్యాపారము కొరకు, మన ధన సంపాదన చేసుకోవడం కొరకు కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సంఘాలలో కొంతమంది బోధించేటువంటి బోధకులు ఈ సువార్తను వ్యాపార సువార్తగా మారుస్తూ ఉన్నారు. స్వార్థముతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ధనాపేక్షతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. దేవుడు చెబుతూ ఉన్నారు, ఉచితముగా మీరు పొందారు కాబట్టి ఉచితముగా ఇవ్వండి అని తెలియపరుస్తూ ఉన్నారు. కానీ మనం చూసినట్లయితే గనక కొంతమంది ఈ సువార్తను వ్యాపారముగా మార్చుకుంటూ ఉన్నారు. వారి యొక్క సంపదలను పెంచుకోవడానికి వారు
బోధిస్తూ ఉన్నారు. ఇదిగో దేవాలయానికి వచ్చేటువంటి వారు ఇదిగో దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో కానుకలు వేసేటువంటి వారి యొక్క స్థితి అక్కడే ఉంటుంది, కానీ కానుకలు పొందినటువంటి వారి స్థితి మాత్రము ఇదిగో చాలా ఉన్నతముగా వెళ్ళిపోతుంది. మంచి ధనవంతులుగా అవుతూ ఉన్నారు. కాబట్టి చాలామంది సువార్తను సేవారూపముగా కాకుండా వ్యాపార రూపముగా చూస్తూ ఉన్నారు. ఇది తగదు అని దేవుడు ఈరోజు మన అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు ఉచితముగా పొందారు కాబట్టి మీరు ఉచితముగా అనుగ్రహించండి అని దేవుడు నొక్కి ఒక్కానిస్తూ ఉన్నారు. ఇక మూడవది, ఈనాడు చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో ప్రధానమైనటువంటిది ఏంటిది అంటే, ఇదిగో మీరు సువార్త నిమిత్తమై వెళుతున్నప్పుడు, సేవ నిమిత్తమై వెళుతున్నప్పుడు ఇదిగో మీ వెంట ఇవేమీ కూడా తీసుకుని పోవలదు అని తెలియపరుస్తున్నారు. బంగారమును కానీ, జోలిన కానీ, 2 అంగీలు కానీ, పాదరక్షములు కానీ ఇవేమీ కూడా మీరు తీసుకుని పోవలదు అని తెలియపరుస్తున్నారు. దీని యొక్క భావం ఏమిటి అంటే, మీరు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉండాలి అని, దేవుని యొక్క కృప మీదే ఆధారపడి ఉండాలి అని తెలియపరుస్తూ ఉన్నారు. అదే కాకుండా ఒక మాట దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో పనివాడు భత్యమునకు అర్హుడని, సువార్తను బోధించేటువంటి వారు దేవుడే వారిని పోషిస్తాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం అత్యాశలకు ఇదిగో ధనాపేక్షకు పోకూడదు అని ఈనాడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. అటువంటి స్వభావాన్ని విడిచిపెట్టి పూర్తిగా దేవుని మీదే ఆధారపడడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమె. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే దేవుని యొక్క వాక్కును ఆలకిస్తూ ఉన్నారో దేవుడు వారిని, వారి కుటుంబాన్ని మెండుగా దీవించును గాక. ఆమేన్.